జూన్ 14 అనేది మొదలు మేము టెంటేటివ్గా ఒక అనుకున్నాము. బట్ ఇంకా అక్కడ భీమేశ్వరాలయంలో ఇంకా పనులు ఏవి కూడా గ్రౌండ్ అవ్వలేదు. మేము చేయాల్సిన పనులు, ఆ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత, ఇక్కడ కూడా టెండర్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత, ఇక్కడ ఎప్పుడు పనులు మొదలు పెడతారని నిర్ణయం జరిగిన తర్వాత అప్పుడు అర్చక బృందంతో మేము కూర్చొని ఒక సుముహూర్తం నిర్ణయిస్తాం. ఎందుకంటే మనకి వచ్చేది జ్యేష్ఠ మాసం, తర్వాత ఆషాఢ మాసం ఉంది కాబట్టి అప్పుడు మంచి రోజులు ఉండవని చెప్పి అర్చకులు అంటున్నారు. కాబట్టి ఆ మాసాలు వెళ్ళిన తర్వాత ఏ రోజు బాగుంటుందో అర్చకులతో మాట్లాడిన తర్వాత వారు సుముహూర్తం నిర్ణయించిన తర్వాత ఆ ముహూర్తాన్ని అవసరమైతే శృంగేరి పీఠాధిపతి వారికి కూడా విన్నవించి వారి యొక్క అనుమతి పొందిన తర్వాత మాత్రమే భీమేశ్వర ఆలయానికి దర్శనాలు షిఫ్ట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. సార్, ఇప్పుడు జూన్ 15 అనేది ఖరారు కాలేదు, మామూలు మాటలేనా లేకపోతే భక్తులు అలా ఇబ్బంది బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు? జూన్ 15 అనేది అది టెంటేటివ్గా అన్నదే కానీ అది ఇంకా పోస్ట్పోన్ అయ్యే అవకాశం పోస్ట్పోన్ అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తాను. సార్, ఇప్పుడు రాజన్న పూజలు భీమనకి ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు. దాని మీద ఇందాకే మా ఉప ప్రధాన అర్చక గారు, మా ప్రధాన అర్చక గారు మీకు స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న రాజరాజేశ్వర స్వామి వారి ఒక ఉత్సవ విగ్రహం తీసుకెళ్ళి భీమేశ్వరాలయంలో ప్రతిష్ఠించి అక్కడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టాపన జరిగిన తర్వాత మాత్రమే ఈ యొక్క భక్తులకి కోడె మొక్కు కానీ, అన్నపూజ కానీ, అభిషేకాలు కానీ, మిగతా అన్ని రకాల కైంకర్యంలు ఏదైతే భక్తులు ఇక్కడ జరిపించుకుంటున్నారో ఆ ఒక్క సేవలు కూడా అక్కడ జరిపించడం జరుగుతుంది రాజరాజేశ్వర స్వామి వారికి.